కురుమ సోదరులు అంటే కురుమ, గొల్ల, యాదవ ఇదంతా ఒక చెట్టు కొమ్మలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా కులవృత్తి ఏంది, పశువులను, ఆవులను, గొర్రెలను, మేకలను, బర్రెలను మీద జీవనం సాగించడం. ఒక సమయంలో మా చిన్నప్పుడు మా నాన్నగారి టైంలో మా దగ్గర ఒక కిలోమీటర్ దూరం దాకా వెళ్ళే మేకలు, గొర్రె మందలు, బరువులు, ఆవులు వ్యవసాయం ఇన్ని ఉండే. గొర్రె ప్రతి 6 నెలలకు 4 నెలలకు గొర్రె ఉన్ని కత్తిరించుకొని పోయేవారు. అంతా పశు సంపద మీదనే జీవన ఆధారం. రెండోది ఈ ఒగ్గు కథలే కానీ ఈ గొల్ల కుర్మల ఏ కార్యక్రమం జరిగినా, పెళ్లి కార్యక్రమం జరిగినా లేదా చనిపోయిన నాడు తప్పనిసరిగా ఈ మన దిల్లెంపల్లెం ఏమిది డోల్ వాయించడం అనేది అది అనావైతి. కాబట్టి సోదరులారా, చాలా మంది సోదరులు మరి ఇలా ఈ రోజు కలుస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ముఖ్యంగా యాదవుల, కురుమల దైవం మల్లన్న దేవుడు, వీరప్ప దేవుడు. ఇవన్నీ ఈ పిల్లలకు మరి ఇప్పుడు సరిగా అర్థమవుతుందో లేదో కానీ మా చిన్నప్పటి నుంచి ఒక్కొక్క ఎల్లమ్మ కథ, మల్లన్న దేవుని కథ ఇంతే రాత్రిపూట చెప్తే తెల్లారినాగా చెప్పేవాడు. అంతా నిద్ర పోకుండా తెల్లారినాగా కథలు వినేవాళ్ళం. కాబట్టి ఒక సంస్కృతి ముందటి నుంచి అట్లా వస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ గొల్ల కుర్మల్లో ఎవరి దగ్గరైనా అప్పిస్తే ముంచే సమస్య లేదు. కోమట్లు గ్రామాలల్లో అప్పు తీసుకుంటే ప్రతి కులస్తుని దగ్గర వాడు నోట్ రాయించుకుంటాడు, ప్రామిసరీ నోట్. మరి అదే యాదవుల దగ్గర అయితే నోట్ రాసుకోకుండా తీసుకపో అని చెప్పి ఇచ్చేస్తాడు. వాడు ఎవడైనా నాటువంటి వాడికి 20 లీటర్ వచ్చి అరే ఏమిస్తావు కొనడానికి ముంచే అంటే అమ్మమ్మ నేను ఒట్టిన నేను వాని పైసలు వానికి ఇస్తాను ఆయన అని అన్నాడు. ఇటువంటి సంస్కారం మనది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. సోదరులారా, చాలా మంది సోదరులు పోయిన ఎన్నికల్లో మరి నాకు సరిగా ఓట్లు రాలేవు. నేను కొద్దిగా బాధతో ఉండింది. అసలు వీళ్ళే ఓటు వేయలేదు, ఓటు వేయకుండా ఊళ్ళకు బస్సులలో వెళ్ళిపోయారు అని చెప్పి బాధపడ్డా. కాబట్టి సోదరులారా, ఊరికి కూడా ఈసారి పోయినా ఈయన ఓటేసినంటే ఊరికి పోండి కానీ ఈయన ఓటు వేయకుండా ఊరికి పోవద్దు అని చెప్పి నేను మనం ఈరోజు మరి పామిరెడ్డి కాలనీలో మీరంతా చూడండి, 2 కోట్ల చిల్లర రూపాయలు పెట్టి పైప్ లైన్ వేయించడం జరిగింది. మొత్తం పామిరెడ్డి నగర్, సందయ్ నగర్, మరి అదేవిధంగా డ్రైనేజ్ కూడా జరిగింది. ఇంకా జరగాల్సింది కూడా ఉన్నది. సీసీ రోడ్లు కూడా కొన్ని అయినాయి. ఇంకా నేను రెండోసారి రేపు ఎమ్మెల్యే ఎన్నికైతే పాపిరెడ్డి కాలనీని ఒక అద్దంగా తీరుస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రెండోటి శ్రీశైలం గిట్ట చెప్తా ఉన్నారు, ఇక్కడ గుడిలో ఒక చిన్న షాదీఖానా, చిన్న ఒక షెడ్డు, ఫంక్షన్ హాల్ ఒకటి నిర్మాణం చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పకుండా దాని గురించి కూడా పరిశీలిద్దామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా.
సోదరులారా, నేను వచ్చింది రాజకీయాల్లోకి ఒకటి చెప్తా ఉన్నాను. ప్రజల సేవ, బీద ప్రజల సేవ చేయడానికని వచ్చిన నేను వచ్చిన తర్వాత చాలా మటు కోట్లాది రూపాయల డెవలప్మెంట్ జరిగింది. బీదస్తులకు ఎంతో మందికి మరి సంక్షేమ కార్యక్రమాలు అంటే రేషన్ కార్డులే కానీ, పింఛన్లే కానీ, ఇంకా ఈ గ్యాస్ కనెక్షన్లే కానీ అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరికైనా పెన్షన్లు వితంతే భర్తలు చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకందరికీ పింఛన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తా. 65 సంవత్సరాలు ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పింఛన్లు ఇప్పించే కార్యక్రమం చేద్దామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, మీరంతా మిగతా కమ్యూనిటీ తోటి అంతా కలిసిపోయి ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఒక యాదవులు కుర్మలే కాకుండా అన్ని కులస్తులు ఉన్నారు. మీరంతా అందరినీ కలుపుకొని పోయి మరి రేపు రాబోయే ఎన్నికల్లో 30 తారీఖున ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఈ రోజే నాకు టికెట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. కాబట్టి మీరంతా బాగా కష్టపడి భిక్షపతిని నేనే అన్న విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి మీ అందరితోటి మనవి చేస్తా ఉన్నాను. మీరు రేపు ఎన్నికలు అయిన చూడండి, మళ్ళా నా పనితనం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు చూతురు కానీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి నాకు వేరే కార్యక్రమం, కూకట్పల్లి కార్యక్రమం ఉంది. ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా ప్రజాసేవకే నా జీవితం అంకితం చేస్తా. నేను బతికున్నంత వరకు ఈ బీద ప్రజల సేవ చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఇంకోటి వాటర్ నీళ్లు నీళ్ల గురించి చాలా మంది సోదరుమణులు నీళ్ల గురించి అడుగుతామని వచ్చినట్ట. ఉన్న బోర్లను రిపేర్ చేపిద్దాము. ఇప్పుడు నీళ్లు అందడం లేదని తెలుస్తా ఉంది. రేపటి నుంచి ఒకవేళ బోర్డు సరిగా కాకపోతే మొత్తం ట్యాంకర్లు పెట్టి నీళ్లు అందిస్తామని చెప్పి మీ అందరితో మనవి చేస్తా ఉన్నాం. సరే రేపటి నుంచి ప్రత్యేకంగా వాటర్ మీద దృష్టి పెడతానని చెప్పి రమేష్ కూడా చెప్తున్నా. ఈ వాటర్ ఏమన్నా ప్రాబ్లం వస్తే నాకు వెంటనే వచ్చి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా.